114 రఫేల్స్ కావాలన్నట, రఫేల్ విమానాలు కావాలన్నట. ఫ్రాన్స్కు ఎల్ఓఆర్ జారీ చేసిన భారత్. ఒప్పందంపై చర్చించేందుకు ఫ్రాన్స్ పోయిన ఐఏఎఫ్ చీఫ్ అట. రక్షణ రంగం బలోపేతం దిశగా కీలక ముందడుగట. భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగుబడింది. భారత వాయుసేన కోసం 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి రక్షణ శాఖ ఫ్రాన్స్కు అధికారికంగా ఒక లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ జారీ చేసింది. సుమారు 3,25,00,00,000 కోట్లట, అంటే దాదాపు 3.25 లక్షల కోట్ల విలువైన ఈ రక్షణ ఒప్పందం కోసం రక్షణ శాఖకు చెందిన సేకరణ విభాగం గత వారం ఈ అభ్యర్థన పత్రాన్ని సమర్పించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ భారీ డీల్ మీద మాట్లాడేందుకు వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ సోమవారం ఫ్రాన్స్కు చేరుకున్నారు. 4 రోజుల టూర్లో భాగంగా ఆయన ప్రతిపాదిత ఒప్పందంపై చర్చించడంతో పాటు రఫేల్ యుద్ధ విమానాల తయారీ సంస్థ దసో ఏవియేషన్ ప్లాంట్ను సందర్శించే అవకాశం ఉందట. 114 ఈ రఫేల్ విమానాలని భారతదేశం 3 లక్షల కోట్లకి కొనుగోలు చేయబోతున్నదట. ఈ నెలలోనే ప్రధానమంత్రి మోదీ కూడా ఫ్రాన్స్కు వెళ్లే అవకాశం ఉందట. ఈ సందర్భంగా రఫేల్ ఒప్పందం చర్చకొచ్చే అవకాశం ఉంది. భారత్ సమర్పించిన లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ దాన్ని ఫ్రాన్స్ పరిశీలించి దానిపైన 2 లేదా 3 నెలల్లో స్పందించే అవకాశం ఉంటుందట. అందులో ధర, ఉత్పత్తి సామర్థ్యం, లాజిస్టిక్స్ సపోర్ట్ వంటి అంశాలు వెల్లడిస్తుంది. ధర, ఇతర అంశాలపైన తుది చర్చల అనంతరం ఈ ఏడాది చివరి నాటికి ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద ఫ్రాన్స్కు చెందిన దసో ఏవియేషన్ ఒక భారతీయ సంస్థతో కలిసి 90 నుంచి 94 రఫేల్ యుద్ధ విమానాలను భారత్లోనే తయారు చేయాల్సి ఉంటుంది. మిగిలిన విమానాలు మాత్రం దసో ఏవియేషన్ ఫ్రాన్స్లోనే తయారు చేసి వాటిని ఎగిరే స్థితిలో భారతదేశానికి అందజేస్తుంది. 114 రఫేల్స్ ఒప్పందంతో పాటు విమాన వాహక యుద్ధ నౌకల కోసం భారత నౌకాదళం దసో ఏవియేషన్ నుంచి ప్రత్యేకంగా రూపొందించిన 26 రఫేల్ మెరైన్ యుద్ధ విమానాలు కూడా సేకరించబోతున్నది. దీనికి సంబంధించిన ఒప్పందం గత ఏడాది ఏప్రిల్ 28న కుదిరింది. 2016లో కుదిరిన ఒప్పందం కింద అందుకున్న 36 రఫేల్ ఫైట్ జెట్లను వాయుసేన ఇప్పటికే వినియోగిస్తోంది. తాజా ప్రతిపాదిత ఒప్పందం కుదిరి 114 రఫేల్స్ను అందుకుంటే భారతదేశం వద్ద ఉండే ఈ రఫేల్స్ బలం 176కు పెరుగుతుంది. భారత వాయుసేన అధికారికంగా తన బలాన్ని 42 స్క్వాడ్రన్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ పాత విమానాల సేవల విరమణ, కొత్త విమానాల సేకరణ, ఉత్పత్తిలో జాప్యం కారణంగా ప్రస్తుతం ఐఏఎఫ్ వద్ద 29 యాక్టివ్ స్క్వాడ్రన్లను మాత్రమే ఉన్నాయి. MiG-21లను కూడా దశల వారీగా తొలగించిన తర్వాత భారతదేశానికి ఫైటర్ జెట్ల కొరత తీవ్రమైందట. అందుకే ఈ ఒప్పందం చేసుకుంటున్నారట.